కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. టీడీపీకి చెందిన వ్యాపారులంతా రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రోజు రోజుకు ధరలు పడిపోతున్నా ఎందుకు స్పందించడం లేదు అని సీఎం చంద్రబాబును నిలదీశారు వైఎస్ జగన్. కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకోవడం సమంజసమా? ఇక ప్రభుత్వం ఉండి ఏం లాభం అని ప్రశ్నాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అమెరికా టారిఫ్ దెబ్బ ఒకటైతే ఆ పేరు చెప్పి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్గా మారి రైతులను దోచుకు తింటూ ఉంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? ఆక్వా ధరలు రోజు రోజుకు పతనమవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు అని సీఎం చంద్రబాబును వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. ప్రభుత్వ స్థాయిలో ఒక సమీక్ష నిర్వహించి గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని సూటిగా ప్రశ్నించారు. రైతులంతా గగ్గోలు పెడితే మీడియా వైఎస్ఆర్సీపీ నిలదీస్తే కేంద్రానికి ఓ లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇక ప్రభుత్వం ఉండి ఏం లాభం? 100 కౌంటర్ రొయ్యల ధర అకస్మాత్తుగా 280 రూపాయల నుంచి దాదాపు 200 రూపాయల నుంచి 210 రూపాయలకు పడిపోయిందని, ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా క్రాప్ హాలిడే మినహా వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా మీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అని సీఎం చంద్రబాబును నిలదీస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ధాన్యం, పత్తి, పొగాకు, మిర్చి, కంది, పెసలు, మినుము, అరటి, టమోటా ఇలా ప్రతి పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని విమర్శించారు వైఎస్ జగన్. దళారులు రైతుల కష్టాన్ని దోచుకు తింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమస్యలను ప్రస్తావిస్తే కూటమి ప్రభుత్వం ఎదురుదాడి చేసి తప్పించుకుంటోంది కానీ ఎక్కడా బాధ్యత తీసుకోవడం లేదని, ఇప్పుడు ఆక్వా విషయంలోనూ అదే జరుగుతోందని ధ్వజమెత్తారు. ఎగుమతుల్లోనూ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలోనూ రాష్ట్ర ఆక్వా రంగం దేశంలోనే నెంబర్ 1. అలాంటి రంగాన్ని మరింత ఆదుకోవడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశామని తెలిపారు వైఎస్ జగన్. ఆక్వా సీడ్, ఫీడ్ ధరలను నియంత్రించడంతో పాటు నాణ్యత పాటించేలా ప్రత్యేక చట్టాలు తెచ్చామని, సిండికేట్గా మారి దోపిడీ చేసే విధానాలకు చెక్ పెడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రొయ్యలకు ధరలు నిర్ణయించామని వెల్లడించారు. దాదాపు 5 ఏళ్ల క్రితం కోవిడ్ సమయంలో 100 కౌంటుకు కనీస ధరగా 210 రూపాయలు నిర్ణయించి ఆ విపత్తు రోజుల్లో రైతులకు బాసటగా నిలిచామని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 3 సార్లు ఫీడ్ ధరలు తగ్గించామని తెలిపారు. అయితే ఇప్పుడు ఫిష్ ఆయిల్, సోయాబీన్ సహా ముడి సరుకుల దిగుమతులపై సుంకం దాదాపు 15 నుంచి 5% తగ్గినా ఈ కూటమి ప్రభుత్వంలో ఫీడ్ ధరలు ఒక్క పైసా కూడా తగ్గలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన నియంత్రణ బోర్డు అందుబాటులో ఉన్నా సరే రేట్లు మాత్రం తగ్గడం లేదని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు హయాంలో ఆక్వా జోన్ పరిధిలో కేవలం 80 నుంచి 90 వేల ఎకరాలు మాత్రమే ఉంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 4.22 లక్షల ఎకరాలు ఆ జోన్ పరిధిలోకి తెచ్చామని తెలిపారు వైఎస్ జగన్. ఆక్వా రంగంలో మొత్తం 64,000 విద్యుత్ కనెక్షన్లు ఉంటే అందులో జోన్ పరిధిలో ఉన్న 54,000 కనెక్షన్లకు 1.50 రూపాయలకే యూనిట్ కరెంటు అందించామని వెల్లడించారు. దీనికోసం 3,640 కోట్ల రూపాయల సబ్సిడీ కింద ఖర్చు చేశామని తెలిపారు. ఆక్వా జోన్లలో ఉన్న ఆర్బీకేల్లో ఫిషరీస్ గ్రాడ్యుయేట్లను ఆక్వా అసిస్టెంట్లుగా నియమించి రైతుకు చేదోడుగా నిలిచి ఎప్పుడు సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కారం చూపించాం. ఇప్పుడు ఆర్బీకే వ్యవస్థను నాశనం చేయడంతో పాటు అత్యధికంగా ఆర్జిస్తున్న రంగాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, వెంటనే రొయ్యలకు ధరలు ప్రకటించి ధరల పతనాన్ని అడ్డుకోండి, అమెరికా టారిఫ్ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఈ టారిఫ్లు కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు, ఇక ముందు కూడా ఇవి కొనసాగుతాయి. కాబట్టి ఊరికే ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం సరికాదు అని ఆక్షేపించారు వైఎస్ జగన్.